ఆయన మహిమ గల దేవుడు. ఆయన మహిమ, ఆయన బిడ్డలైన మనకు కూడా ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. అలాగే మరి ప్రభుడు రక్షకుడైన యేసు ప్రభు వారికి కూడా మరొకసారి దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున దేవుడు తన బిడ్డల్ని ఎరుగును, తన బిడ్డల్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా, మనం నడవలసిన మార్గాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభు అన్నారు ఒకసారి నాతో మాట చెప్పారు, నా సన్నిధి రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలిగింపజేశాను అన్నాడు. హల్లెలూయా. అందుకని నేను ఎక్కడికి వెళ్ళనివ్వడు, నన్ను ఆయన రెక్కల నీడలోనే నన్ను దాచుకున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మరి ఆయన ఉపకారాలు బట్టి, ఆయన కృపలను బట్టి, మన ఎడల ఆయనకున్నటువంటి తలంపులు బట్టి, హల్లెలూయా, అవి లెక్కించాలనుకుంటే ఆకాశం కంటే, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా, మన తల వెంట్రుకల కంటే ఎక్కువ తలంపులు ఉన్నాయంట మన మీద. దేవుడు మనల్ని, మన మీద ఒక ఆలోచన కలిగి ఉంటాడు. మనం ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన కొరకు అన్నీ ఆలోచించే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రసాద్ అని ఆయన, ఈ బిడ్డ పాస్టర్ గారు అవ్వాలని, హల్లెలూయా. ఈ రోజున మాంసం కొట్టు దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న మాంసం కొట్టంట, ఆ అబ్బాయి కూడా మాంసం కొడతారు. మరి మా డాడీ గారు కూడా, మా నాన్నగారు కూడా చేసే వ్యాపారం ఏంటి? మాంసం వ్యాపారమే. దాన్ని బట్టి నేను ఏమవ్వాలి? నేను కూడా కత్తెడుకుని దుక్క దగ్గర కూర్చొని మేకల ఏటలన్నీ కూడా అమ్ముకోవాలి. హల్లెలూయా. మేకల గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. కానీ దేవుడు ఈ రోజున మేకల కోసం మాట్లాడలే కాదు. దావీదుని అంటండి, దేవుడు గొర్రెల దొడ్లోంచి ఇడిపించి తన ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించడానికి అంటండి, దేవుడు అతన్ని యెరూషలేముకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. కాబట్టి మన తలంపులన్నీ వ్యర్థమే, కానీ దేవుడు తలంపులు మన మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడ 2వ వచనంలో దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం కొర్నేలి గారి గురించి చూస్తాం. హల్లెలూయా. మీరు శ్రద్ధగా ఆలకించండి. మీరు అందరూ ఆ బైబిల్ తీర్చులో చాలా టైం పడుతుంది. హల్లెలూయా. కొర్నేలి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ బైబిల్ ఎంత మంచి పుస్తకమో, దాన్ని చదివితే మన జీవితాలు బాగుపడిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత మంచి పుస్తకం అండి బైబిల్. ఎంత అది మన కన్నులకి వెలిగిస్తుంది, బుద్ధి లేని వాళ్ళకి జ్ఞానం ఇద్దంట. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, కొర్నేలి అనే ఆయన, మరి బైబిల్లో ఏం రాయబడి ఉందంటే ఆయన గురించి భక్తిపరుడు అని రాయబడి ఉంది, నీతిపరుడు అని రాయబడి ఉంది, ప్రార్థనాపరుడు అని రాయబడి ఉంది. ఏమేమి మాటలండి? భక్తిపరుడు అంట, నీతిపరుడు అంట, ప్రార్థనాపరుడు అంట ఒక వ్యక్తి. హల్లెలూయా. ఇంకా తన కుటుంబంతో దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ప్రజలకంటే బహుధర్మం చేసేవాడు అండి ఈ కొర్నేలి అని ఆయన. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడితో నింపబడితే, దేవుడు ఆత్మతో నింపబడితే ఎన్ని పనులు చేయగలరు చూసారా? హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఒక రోజునంటండి, మరి ఎప్పుడు మొదలెట్టాడో తెలుదు ప్రార్థన. దేవుడు ఆత్మతో ఉన్నవాడు ఇంకేం పని ఉంటుంది? దేని గురించి ఆలోచన ఉంటుంది? దేవుడి గురించి ఆలోచన ఉంటుంది. అలా ప్రార్థన చేస్తుంటే పగలు 3 గంటలకంటండి దేవదూత ప్రత్యక్షమైందంట. దర్శనంలో ప్రత్యక్షమై అంటదంట, పేరు పెట్టి స్పష్టంగా, కొర్నేలి, నీ ప్రార్థన అలాగే నీ ధర్మము ఇవన్నీ కూడా జ్ఞాపకార్థంగా పరలోక రాజ్యం వచ్చేసాయి అన్నదంట. హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి వచ్చేసే జ్ఞాపకార్థంగానే.
నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను కొర్నేలి ఏమని ప్రార్థన చేసి ఉంటాడంటే, ప్రభువా నేను నా భార్య నా పిల్లలనే నువ్వు ఆశీర్వదించే అని ప్రార్థన చేయట్లేదు అతను. తండ్రి నాకు నా అప్పులు తీర్చమని ప్రార్థన చేస్తలేదు, మా ఇంటికి గొప్ప గొప్ప వాటిని కొనిపెట్టమని ప్రార్థన చేస్తలేదు అతను. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను నీ చేతికి అప్పగించుకున్నాను, నా చిత్తం కాదు, నా జీవితంలో నీ చిత్తం చెయ్యి. నా భార్య బిడ్డలో నా స్వార్థం కోసం నేనేం అడగట్లేదు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే నువ్వు నడి వీధుల్లో సిలువ మోసావు. హల్లెలూయా, కొడా దెబ్బలు తిన్నావు, ఉమ్ము వేయబడ్డావు. ప్రభువా నా కొరకు నువ్వు రక్తం కార్చావు. నా భార్య నా కోసం చచ్చిపోతుందా? నా తల్లిదండ్రులు నా కోసం ప్రాణం ఇవ్వగలరా? నా అన్నదమ్ములు నా కొరకు ప్రాణం ఇవ్వగలరా? కానీ నాలాంటి పాపాత్ముడి కొరకు నువ్వు పరలోక రాజ్యంలో మహిమనంతటిని విడిచిపెట్టి నడివీధుల్లో నా కోసము సిలువ భారాన్ని మోసు, నా పాప భారాన్ని మోసి నా కోసం ప్రాణం పెట్టి నువ్వు నా కోసం సర్వస్వం దారిపోసావు. కాబట్టి యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నన్ను ఎంతో ప్రేమించావు ప్రభువా, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. హల్లెలూయా అనే మాట అతను జ్ఞాపకం చేసుకొని, అయ్యా నువ్వు నా కోసం కాదు ప్రభు, శతాధిపతి అతను, కొంతమంది మీద అధికారం అయినప్పటికీ కూడా, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నీ చిత్తమే జరిగించు, నా చిత్తాలు కాదు, నా ఆలోచనలు కాదు, నా జీవితంలో నువ్వేమనుకుంటున్నావో అది నా జీవితంలో జరిగించయ్యా. ఇందాక మా బాబుతోటి ఒక మాట చెప్తున్నాను, మా అబ్బాయితోటి, రే బాబు వచ్చేటప్పుడు అంటున్నాను, ఒక ఎద్దు అండి తన కామందుకి బ్రతికినంతకాలము నమ్మకంగా బలంగా పనిచేస్తుంది. తినేది గడ్డే, కొంచెం గడ్డే, కానీ అది పొడిసినా, అది పెద్ద పెద్ద భారాలు కాడీలు పెట్టినా ఆ ఎద్దు మాత్రం నమ్మకంగా బతుకున్నంత కాలం పనిచేస్తుంది. ఎంత బరువైనా మోసేస్తుంది కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయదు. అలాగే యేసయ్య కాడి మనం ఎత్తుకోవాలి, మొయ్యాలి, నమ్మకంగా మొయ్యాలి, బతుకున్నంత కాలం మొయ్యాలి. మన కాడులు కాదు మనం ఎత్తుకోవాల్సిందే, యేసయ్య కాడి ఎత్తుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆయన మీద మనం ఎప్పుడు కూడా నెపములు చెప్పకుండా, ఆయన మీద సనుక్కోకుండా ఆ కాడి ఎత్తుకుని, ఎందుకంటే ఆయన మన పాపాలు భారాలు మోసాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే యేసయ్య, ఇంకా దాన్ని మనం వివరించగలమండి ఆయన ప్రేమని? మనం ఇంకా పాపాలు ఉండగానే, ఇంకా చనిపోయి ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి కొర్నేలి అంటాడు, అయ్యా తండ్రి నన్ను నీ చేతులకు అప్పగించుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను వాడుకో అయ్యా, నీ చిత్తం చెయ్యి, నీ భారం నేను మోస్తానయ్యా, నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చేసాడు. దెయ్యం వచ్చిందండి, దేవదూత వచ్చిందా? ఈ రోజున విశ్వాసులు ఇళ్ళకి ఏమవుతున్నాయి? దయ్యాలు వస్తున్నాయి, దేవుడు వస్తలేదు. ఎవరు రావాలి మన ఇంటికి? మన కాంపౌండ్లోకి ఎవరు రావాలి? మన గృహాల్లోకి ఎవరు రావాలి? ప్రార్థన చేసే వాళ్ళ ఇంటికి ఏమవుతుంది? హల్లెలూయా. కుటుంబంతో పాటు కూడా అతను దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతను ఒక్కడే కలిగి ఉండలేదు, తన కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఉండేలా చూసుకున్నాడు. అతను ఎంత కరెక్ట్గా ఉన్నాడండి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అతను ఒక్కడే నమ్ముకుని పిల్లల్ని వదిలేదు గాలికి. పిల్లల్ని కూడా దేవుళ్ళు భయభక్తుల్లో నడిపించుకున్నాడంట. హల్లెలూయా. ఇవన్నీ చేస్తుంటే దేవదూత వచ్చి నేను వాడుకుంటాడు, దేవుడు కంగారు పడకని సెలవు ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అతన్ని బహుగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను ప్రార్థన ఆలకించాడు. అక్కడ అనేక మంది అన్యులకు
ఆశీర్వాదకరంగా మార్చేశాడు అతను. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. చాలామంది అంటారు యేసుమాల వచ్చిందంట. ఏమొచ్చిందంట? యేసుమాల వచ్చిందంట. యేసుమాల కాదురా, యేసు మార్గం. హల్లెలూయా. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఉండిచ్చి తీసేసేది కాదు ఇది. యేసు మార్గం ఇది. హల్లెలూయా. ఆయన ప్రేమించే వాళ్ళు, ఆయన కృప పొందిన వాళ్ళు అందులో నడుస్తారు. హల్లెలూయా. అలా దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? మీరు మత్తయి సువార్త 7:21 ఏమనుందంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళడు, నా తండ్రి చిత్తం చేసేవాడే పరలోక రాజ్యం వెళ్తాడని ఉంది. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నిత్య నరకంలో పోతాడంట. హల్లెలూయా. మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే ఏదో చెప్తుంటారు. ఆయన చిత్తం చేసేవాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన్ని పరలోక రాజ్యం వెళ్ళిపో. హల్లెలూయా. కాబట్టి ఇది యేసు మార్గం, ఇది యేసు మాల కాదు. హల్లెలూయా. మన జీవితాల్లో యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటండి? యేసు ప్రభుని ప్రేమించడం అంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించడమే. ఇందాక అడిగా నేను, అమ్మా మీ అమ్మగారిని ప్రేమించడం అంటే చనిపోయిన తర్వాత ఫోటో దగ్గర యాప్లిస్కి ఎట్టడమా, లేకపోతే బతుకున్నప్పుడు ఆవిడ మాట వినడమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించడమే మనం దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళంట దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడంట. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి చూడండి, దేవుడు ఎవరికి రుణస్తుడిగా ఉండడు. ఇన్ని చల్లీలు ఇస్తే ఆ చల్లీలకి దేవుడు ప్రతిఫలం ఇస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నా 21వ సంవత్సరంలో నాకు ఎవరున్నారో ఎవరు మానేరో, ఏముందో ఏం లేదో నాకు తెలియదు. ఉద్యోగం కాదు, భార్య కాదు. హల్లెలూయా. దేవుడు నన్ను పట్టుకున్నప్పుడు నేను అన్నీ విడిచి దేవుడు యొక్క సన్నిధికి ఆయన సేవకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. పెట్టట్టుకుని ట్రైనింగ్ వెళ్ళిపోయాను. ఈ రోజున నాకు ఏం తక్కువ చేశాడు దేవుడు? నాకు సంఘాన్ని ఇవ్వలేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని ఒక ఆవిడ ప్రేమించి ఏం చేసిందండి? విలువైన అత్తరు తీసుకొచ్చింది. ఆవిడ ఆయన తల మీద పోసింది. ఒక ఆమె యేసు ప్రభువుని ప్రేమించి ఆయన పాదాలను ఆవిడ కన్నీళ్లతో కడిగింది, ఆమె కురులతో తుడిచింది. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మన జీవితము దేవుణ్ణి ప్రేమించడానికి నిర్మించబడింది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది ప్రేమిస్తున్నాం. చాలామంది ఎంతోమంది కోసం చనిపోతున్నారు. హల్లెలూయా. ప్రభు కోసం మనం ప్రాణం పెట్టాలి ఈ రోజుల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమ తప్పులు కప్పుతుందంట, పక్క ద్వేషాన్ని రేపుతుందంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించడానికి ముందుండాలి. ఈ రోజున ఒక చిన్న మాట, మనం ఏంటంటే మనం మొదటి ప్రేమను మర్చిపోయాం. హల్లెలూయా. మొదటి ప్రేమ అంటే యేసుక్రీస్తు వారిని మన కన్నీళ్లలో ఉన్నప్పుడు, మనం పతనం అయిపోయి ఉన్నప్పుడు, శిథిలమై ఉన్నప్పుడు, బహు బాధలు గుండా వెళ్తున్నప్పుడు మొదట ఆయన మన దగ్గరకు వచ్చి ఆదరించి ఆయన వాక్యం ద్వారా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని దేవుడు ఎంతగానో చేరదీసి హత్తుకుని మనకి ఎంతోమంది భుజాలు తట్టేవాళ్ళే తప్ప మన చేయి పట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరు లేనప్పుడు దేవుడు ఆదరించి ఇంతగా బలపరిచి ఇంతగా ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు మనం ప్రభువుని ప్రేమించడం మర్చిపోయాం. మొదటి ప్రేమను మర్చిపోయాం అంటే ఏంటండి? హల్లెలూయా. 5 పైసలు లేనప్పుడు దేవుడు మనల్ని హల్లెలూయా ఎంతగానో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? ఈ రోజున ఆ ప్రేమ మనకు ఉందా? ఈరోజు అందరం మనం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. నా ప్రభు నా కొరకు ఆయన ప్రాణాన్ని దారపోసాడు.
నేను కూడా నా జీవితాన్ని ప్రభుగా అప్పగించుకుంటాను. అందరం మోసం, మనం అందరం మోసగాళ్ళం అయిపోయాం. యథార్థవంతులు కాలేకపోతున్నాం. సమయం వచ్చినప్పుడు మన రొంగిట బయటపడిపోతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని కొనుక్కుని ఏమి లాభం చెప్పండి? దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కానీ మనం టైం వచ్చినప్పుడు యేసు ప్రభువుని అలా తోసి ఆయన మీద దాటి వెళ్ళిపోవడానికి కూడా మనకి ఏ మాత్రం అభ్యంతరం లేదు. హల్లెలూయా. నేను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా, నీవే కదా నా సర్వస్వం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున ఈ చిత్రాలు చూస్తున్నాను. నేను చిత్రాలు చూస్తున్నాను ఈ రోజుల్లో ప్రపంచంలో. హల్లెలూయా. గొడ్డు తీసి గొడ్డు మీద ఎట్టడం అనే చిన్నప్పుడు అనేవారు. ఎంతమంది క్రైస్తవులు ప్రభువా మేము బ్రతుకున్నంత వరకు క్రైస్తవులుగానే ఉంటామని. హల్లెలూయా. ఇప్పుడు ఎంతోమంది యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయారు. ఇంకో చిన్న మాట, దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారికి పక్షపాతం లేదు. యేసు ప్రభు ఒక మనిషి రొమ్ముని బట్టి కానీ, ఒక మనిషి అందాన్ని బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి ఆ తెల్లటి యొక్క శరీరాన్ని బట్టి కానీ, ఒక కులాన్ని బట్టి కానీ, ఒక మతాన్ని బట్టి కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని చేరదీయడు. హల్లెలూయా. మేము క్రైస్తవులం కదా, తెల్ల బట్టలు వేసుకుని పెద్ద బైబిల్ అడుగుని వచ్చామండి, దేవుడు మమ్మల్ని కనికరిస్తాడా? మేము ముస్లిమ్స్, మేము హిందూస్, దేవుడు మమ్మల్ని కనికరిస్తాడా? కులాన్ని బట్టి మతాన్ని బట్టి కాదు, కానీ ఎవరైతే దేవుడు యందు భయభక్తులు కలిగి నీతిగా ప్రవర్తిస్తారో వారిని దేవుడు చూస్తారండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో హల్లెలూయా 35వ వచనంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూసారండి? హల్లెలూయా. మీరు బైబిల్ చూసారా? ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి, హల్లెలూయా, ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నేను పాస్టర్ గారిని కాదు, నేను పూజారిని కాదు, నేను అల్లా సేవ చేసేవాడిని కాదు, కానీ హల్లెలూయా నేను ఆయనకు భయపడుతున్నానా? ఆయనకి భయపడి పాపాన్ని నేను దూరం చేసుకున్నానా? ఆయనకి భయపడి పాపాన్ని విసర్జించానా? నీతిగా బ్రతుకుతున్నానా? ఆయన కొరకు బ్రతుకుతున్నానా? మనుషుల కోసం బ్రతుకుతున్నానా? ఆయనకి భయపడి నీతిగా నడుచుకునే వారి మీద ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. చాలామంది అంటారు, నేను ఎన్నిసార్లు నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను, అలాగే ఇలా చెప్తారు. హల్లెలూయా. నువ్వు 40 గంటలు ప్రార్థన చేసిన, 40 గంటలు వాక్యం చదివిన, హల్లెలూయా, నువ్వు దేవుడికి భయపడి ఆయన సన్నిధిలో నువ్వు నీతిగా ప్రవర్తిస్తే ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా సరే, కులం లేదు ఇక్కడ, మతం లేదు ఇక్కడ, తక్కువ కులాలని ఎక్కువ కులాలని ఏమీ లేదు ఇక్కడ. దేవుడికి అందరూ సమానమే. హల్లెలూయా. ఎవరైతే ఆయనకి భయపడతారో, ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన సన్నిధిలో నీతిగా బతకాలని ఆశపడతారో, హల్లెలూయా, పాపాన్ని అసహించుకుంటారో, దేవుడికి భయపడి ప్రవర్తన మార్చుకుంటారో, హృదయాన్ని మార్చుకుంటారో, వారిని, మన హృదయాన్ని దేవుడికి ఎవరైతే అప్పగించుకుంటారో వారినే కనిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చివరిగా ఈ మెసేజ్ ఏంటంటే, హల్లెలూయా, మనం దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మా బాబుతో చెప్తున్నాను, అరే బాబు, హల్లెలూయా, ఒక మాట చెప్తూ ఉన్నాను. ఏమనంటే, చాలామంది ఏం చేస్తారంటే, తల్లి తండ్రి బిడ్డలకు ఎట్టేటప్పుడు ఎప్పుడు లెక్క చూసుకోరు, కానీ బిడ్డల్లో పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు తింటే లెక్క చూసుకుంటారా? హల్లెలూయా. ఈ రోజున అదే జరుగుతుంది. దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆయన సమస్తాన్ని మనకి ఇచ్చాడు, తన సర్వస్వాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనకి దేవుడికి ఇచ్చేటప్పుడు లెక్కలు చూసుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఆయన లెక్కలు చూసుకోలేదు.
మనం కూడా ఆయన కొరకు బ్రతికేదానికి లెక్కలు చూసుకోకూడదు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి ఈ లోకంలో మనం యాత్రికులము, ఈ లోకంలో మనము అతిథులము. హల్లెలూయా, కొంతకాలం ఉండి కొంతకాలము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో ఏ ధనధాన్యాలు పట్టుకెళ్ళిపోం. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. బ్రతుకున్నంతకాలం ప్రభుని ప్రేమిస్తే మనకి మేలు కొదువై ఉండదు. ప్రార్థన చేసుకుందామండి.